ఎదుగుదల లేదా? ఎదగనివ్వట్లేదా? తెలంగాణ బీజేపీలో కొత్త నేతలకు గడ్డుకాలమేనా? పదవులు పోస్టుల్లోనూ అన్యాయం జరుగుతుందని కొత్త నేతలు ఆవేదన చెందుతున్నారా? కొత్త నేతలు పాత నేతలు అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది? నిత్యం అలక, ఆవేదన, అసంతృప్తి, అసహనం, ఆత్మాభిమానం, ఆధిపత్యం అనేవి తెర మీదకొచ్చి రచ్చ చేస్తున్నాయి. అందుకేనా పార్టీలో రగులుతున్న కొత్త పాత మంటలు చల్లారేదిప్పుడు? తెలంగాణ బీజేపీలో పాత కొత్త నేతల మధ్య వార్ వన్ సైడ్ అన్నట్టుగా పంచాయతీ రగులుతూనే ఉందట. పార్టీలో ఎదుగుదల కోసం కొత్త నేతలు పడుతున్న తంటాలు అన్నీ ఇన్ని కాదన్న చర్చ నేతల్లో నడుస్తోందట. నేతల మధ్య నడుస్తోన్న అంతర్గత కుమ్ములాటలతో కొత్త నేతలంతా అసహనంతో ఆత్మాభిమానాలు చంపుకుంటున్నారు అన్న గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకు ఆ పార్టీలో అంతలా ఆత్మాభిమానాలు చంపుకోవాల్సిన అవసరం నేతలకు ఎందుకొస్తోంది? అంతలా అసంతృప్తి, అసహనంతో బాధపడాల్సిన అవసరం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఆపరేషన్స్, ఫైల్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే తెలంగాణ బీజేపీలో మాత్రం నేతల మధ్య ఆపరేషన్స్, ఫైల్స్ రచ్చ రేపుతున్నాయన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పాత నేతలంతా ఎదగనివ్వడం లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త నేతలు చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరి ఏళ్లు గడుస్తూ ఉన్నా ఎలాంటి పదవులు, ఎలాంటి ప్రియారిటీ దక్కలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. నేతలే కాదు, నేతలను నమ్ముకొని వచ్చిన వారు కూడా తమ నేతలకే పార్టీలో విలువ లేదు, ఇంకా తమకేం విలువ ఉంటుంది అన్న పరిస్థితికి ఆయా నేతల వర్గాలు చర్చించుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. పోస్టులు, పదవుల్లో కొత్తగా చేరిన వారికి ఇంత అన్యాయం చేస్తారా అనే ఆవేదన పలువురు నుంచి వ్యక్తమవుతోందట. కాషాయ పరివారాల్లో అంతర్గత కుమ్ములాటలు ఇప్పటికే కల్లోలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందే రాజుకున్న కొత్త పాత నేతల మధ్య మంటలు ఇంకా రచ్చ రేపుతూనే ఉన్నాయట. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా తర్వాత రాష్ట్ర బీజేపీలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి లాంటి వాళ్లు రాజాసింగ్ను మించిపోయారన్న టాక్ నడుస్తోందట. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నేరుగా ఫుట్బాల్ తీసుకొచ్చి నిరసన తెలిపేంత అసహనం నేతల్లో పెళ్లి ఉబుకుతోందన్న చర్చ జరుగుతోంది. ఫుట్బాల్ నిరసన చల్లారకముందే ఆత్మాభిమానం చచ్చిన తర్వాత వచ్చే పదవులు కాలిగోటితో పోల్చుతూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాదు, రాజాసింగ్ రాజీనామా చేసిన తరువాత కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని రబ్బర్ స్టాంపులంటూ, దగాకోరు నేతలంటూ నేరుగా పాత నేతలను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. శాసనసభాపక్ష బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చప్పుడు చేయకుండా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు అన్న టాక్ జోరుగా నడుస్తోందట. కనీసం ఏలేటికి ఇప్పటివరకు సొంత పార్టీ ఆఫీసులో గదిని కేటాయించకపోవటంపై కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, సమయం దొరికినప్పుడల్లా ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ కొత్త పాత పంచాయతీలపై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఎంపీ ధర్మపురి సైతం తనదైన స్టైల్లో చురకలు అంటిస్తున్నారు. కొత్త నేతలు కాబట్టి పాత నేతలంతా దూరం పెట్టారనుకుందాం, కానీ ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచినందుకు కనీసం ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడుతున్నారట. ఇట్లా ప్రతి కొత్త నేత తమ తమ అసంతృప్తులతో కూడిన అసహనాలను వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లోకెక్కుతుండడం ఇప్పుడు కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కీలక నేతలంతా తరచూ చేస్తోన్న కామెంట్స్ దుమారం రేపుతూనే ఉన్నాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయట. కొత్త నేతలపై పార్టీ అనుసరిస్తోన్న ధోరణి కారణంగా కొత్త వారిని ఎదగనివ్వడం లేదని, ఎదుగుదలకు అడ్డుపడుతోందని స్పష్టం అవుతోందన్న చర్చ ఇటు పార్టీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో నడుస్తోందట. కొత్త నేతల ఎదుగుదలను పాత నేతలు అడ్డుకుంటున్నారు అన్న ప్రచారంపై అధిష్టానం పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, చర్యలు తీసుకుంటారో చూడాలి.